నమస్తే అండి. నేను వాణి. ఈరోజు అత్తులూరి విజయలక్ష్మి గారు రచించిన ఒక కోయిల గుండె చప్పుడు అనే ఒక మంచి కథను విందాం. సరాగా పేరుకు తగ్గట్టుగానే గొప్ప గాయనిగా పేరు తెచ్చుకుంది. ఆమెనిష్టపడి రాహుల్ పెళ్లి చేసుకుంటానన్నాడు. సరాగాకి రాహుల్ మొదటి చూపులోనే నచ్చడం వలన వాళ్ళ పెళ్లి జరిగిపోయింది. కానీ కొన్ని రోజులుగా సరాగా గొంతుకి ఏమైందో తెలియడం లేదు. దాదాపు ఆమె మూగది అయిపోయే స్థితిలో. ఈ దారుణానికి కారణం ఎవరో తెలిసి నిర్ఘాంతపోయి వారికి ఎలా బుద్ధి చెప్పిందో వినండి. అందరూ వినాల్సిన మనసుకు నచ్చే కథ. వద్దురా కన్నయ్య, ఈ పొద్దు ఇల్లు వదిలి పోవద్దురా అయ్యా, వద్దురా కన్నయ్య శ్రావ్యంగా తీయగా పాడుతూ ఉంది ఆ యువతి. అవును, ఎంత హాయిగా మధురంగా ఉంది ఆ గొంతు. ఈ అమ్మాయికి వాళ్ళమ్మ తేనె తాగించి పెంచింది కాబోలు. టీవీలో వస్తున్న పాటల కార్యక్రమం ముగ్ధులై చూస్తున్న వాళ్ళంతా ఏక బిగిన ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తప్పకుండా ఈమెకే వస్తుంది బహుమతి. అసలది స్వరమా, దేవుడిచ్చిన వరమా? ఆ గమకాలేంటి, సెలయేటి గలగలల్లా ఆ లయ ఏంటి? ఏది మరోసారి పాడవు? సన్నగా వీచే చల్లగాలికి కనులు మూసిన కలలాయే, రాధికా కృష్ణ తవ విరహే కేశవ. అబ్బా, ఎంత అమృతంలా పలుకుతుంది నీ స్వరంలో ఆ భావం. ఆ రాధ విరహబాధ నువ్వే పడుతున్నట్టు. ఆ విరహం కృష్ణుడి కోసమా, నా కోసమా? అలలు అలలుగా అతని నవ్వు. మరోసారి పాడవు ప్లీజ్, పాడు రాగా. నీ పేరు సరాగా కాదు, అనురాగ, నా అనురాగ. పాడవు. ఏది ఆలాపన, ఏది రాగం, ఏది తాళం, ఏది లయ, ఏది ఆ శ్రావ్యత, ఏది ఏది నో. తల విదిల్చి సరాగా ఆలోచనలతో గత స్మృతులతో తల తిరిగిపోతుంది. గుండె మండిపోతుంది. గొంతెత్తి హాయిగా పాడాలని స్వరపేటిక తహతహలాడుతుంది. ఎలా జరిగిందిది? ఏమైంది? సరాగాలు పలికే ఈ సరాగ స్వరం ఏమైపోయింది? ఆ తేనెలూరి ఆ గాత్రం ఏమైపోయింది? సరిగ్గా నెల రోజుల్లో ఇంత మార్పా? నెల క్రితం వరకు ప్రకృతిలో గంధర్వ కన్యలు పూల తీగలనే వీణతీగలుగా మీటినట్లు పాడిన ఈ సరాగా మళ్ళీ పాడగలదా? కనీసం కనీసం మాట్లాడగలదా? ఇప్పుడు బొంగురుపోయిన ఈ గొంతు, చిన్న ఆలాపన కూడా తీయలేకపోతున్న ఈ గొంతు కనీసం మాట్లాడగలుగుతుందా? శాశ్వతంగా మూగబోతుందా? రాగా. నాగలక్ష్మి లోపలికి వచ్చింది. మందేసుకో తల్లి. చిన్న ఔన్స్ గ్లాసులో మందు పోసి మంచం మీదకు చివరకు కూర్చొని తలగడ లాంటి మెత్తని చెయ్యి ఆసరాగా ఇస్తూ సరాగా మెడని పైకి లేపి నోటికి గ్లాస్ అందించింది. మందుతో పాటు కన్నీళ్లు కూడా మింగేసింది సరాగా. ఆవిడ గ్లాసు పక్కన పెట్టి మృదువుగా చెవులు పక్కకి జారిన కన్నీరు తుడిచింది. వెచ్చగా తగిలాయి చెంపలు. ఎందుకమ్మా ఏడుపు? మనిషి అన్నాక ఏదో ఒక జబ్బు రాదా? అదే తగ్గిపోతుంది. దాని గురించి ఆలోచించి జ్వరం తెచ్చుకున్నావు. సరాగా తలగడ మీదకి చెయ్యి జారి తల అడ్డంగా ఊపింది. నూతిలో నుంచి వచ్చినట్టు వినిపించింది ఆమె స్వరం. రాదు, నా గొంతు నాకు మళ్ళీ రాదు. నాగలక్ష్మి దుఃఖాన్ని గుండెల్లో అదిమి పెడుతూ అంది. తప్పు, అలా అనకూడదు. మనిషి ఆశాజీవి. నీ మీద నీకు నమ్మకం, భవిష్యత్తు మీద ఆశ కోల్పోతే అన్నీ కోల్పోయినట్టే. కన్నీళ్లతో తల్లివైపు చూసింది. ఎలా ఉంటుందమ్మా ఆశ? ఎలా ఉంటుంది? ఆవిడ కూతురు ప్రశ్నకి సమాధానం చెప్పలేని దానిలా నిస్సహాయంగా చూసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. సంగీతం అంటే పంచప్రాణాలైన నాగలక్ష్మి ఒకగానొక కూతురికి సరాగా అని పేరు పెట్టి ఆ పిల్లకి 5 ఏళ్ళు వయసు వచ్చిన దగ్గర నుంచి సంగీతం చెప్పించడం మొదలుపెట్టింది. 10 ఏళ్ళు వచ్చేసరికి ఎంతో పరిణితితో కీర్తనలు కూడా పాడేస్తూ అడపాదడపా స్కూలు వార్షికోత్సవాలకి వేదికల మీద చిన్న చిన్న బహుమతులు పొందిన సరాగా 13 సంవత్సరాలు వచ్చేసరికి టీవీలో వస్తున్న పాడనా హాయిగా అనే కార్యక్రమం ఆడిషన్లో సెలెక్ట్ అవడమే కాక ప్రథమ బహుమతి కూడా పొందింది. అప్పటినుంచి అనేక అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చి 16 ఏళ్లకి సినీ నేపథ్య గాయనిగా ఎన్నో సినిమాలకు పాటలు పాడుతూ తెలుగు రాష్ట్రంలో తెలుగు కోయిలగా పేరు ప్రఖ్యాతులు పొందింది. సుమారు 7 ఏళ్ల క్రితం నాగలక్ష్మి రామారావు దంపతుల ఇంట్లో మేడ మీద పోర్షన్లో కొంతకాలం అద్దెకున్న కామేశ్వరి ఆమె భర్త దూరపు బంధువుల ఇంట్లో పెళ్లికి హైదరాబాదు వచ్చి పెళ్ళైన మర్నాడు రామారావు ఇంటికి వచ్చారు. వీళ్ళని చూడగానే నాగలక్ష్మి చాలా సంతోషించింది. రండి రండి, ఎలా ఉన్నారు అంటూ ఆప్యాయంగా ఆహ్వానించింది.
పిచ్చాపాటి అయ్యాక తను వచ్చిన పని చెప్పింది కామేశ్వరి. మా అమ్మాయి సుహాసిని పెళ్ళికి మిమ్మల్ని పిలవాలి అనుకున్నాం, కానీ అమెరికా సంబంధం అనుకోకుండా వచ్చి హడావుడిగా పెళ్ళైపోయింది. తను అమెరికా వెళ్ళి 4 ఏళ్ళయింది. ఈ మధ్య అనుకోకుండా పాటల కార్యక్రమం చూసిందట. ముందు మీ అమ్మాయిని చూసి అసలు పోల్చుకోలేదట. తర్వాత గుర్తుకొచ్చి నాకు ఫోన్ చేసి అడిగింది, అప్పట్లో సన్నగా పెద్ద జడతో ఉండే సరాగేనా ఈ అమ్మాయి ఇంత అందంగా అయిందా అంటూ. ఆవిడ మాటలకు నాగలక్ష్మి కొంచెం గర్వంగా నవ్వింది. రాహుల్ అని మా అల్లుడి స్నేహితుడు మీ అమ్మాయిని చాలాసార్లు టీవీలో చూసి ఇష్టపడ్డాడట. చాలా మంచి సంబంధం, ప్రస్తుతం అక్కడే ఉన్నాడు. పిల్లాడు చక్కగా ఉంటాడు. రామారావు గారి మెయిల్ ఐడి చెప్తే ఫోటో పంపిస్తాను. ఆవిడ చెప్పింది విని రామారావు అన్నాడు, ఏమీ అనుకోకండమ్మా, ఎన్ఆర్ఐ సంబంధం చెయ్యం. పిల్లకి ఇక్కడ ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. అక్కడికి వెళ్తే ఏముంది, ఇంట్లో కూర్చొని మంగళహారతులు పాడుకోవాల్సిందేగా. అయ్యో లేదండి, ఆ అబ్బాయికి కూడా అక్కడ సెటిల్ అవ్వడం ఇష్టం లేదు. వాళ్ళ కంపెనీ L1 వీసా మీద పంపించింది. ఏదో ప్రాజెక్టు ఇచ్చి వచ్చేస్తాడు. వాళ్ళ ఆఫీస్ ఇక్కడ హైటెక్ సిటీలో ఉందట అన్నాడు శ్రీధరమూర్తి, కామేశ్వరి భర్త. మీరు చెప్పారుగా, మా అమ్మాయి అభిప్రాయం కూడా అడిగి ఆలోచించి చెప్తాంలేండి అని అప్పటికి దాటేశారు రామారావు దంపతులు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ఆర్ఐ సంబంధం చేయడం ఇష్టం లేదు. ముందు L1 వీసా మీదే వెళ్తారు. అక్కడికి వెళ్ళాక రావడం ఇష్టం లేదని H1 వీసా సంపాదిస్తారు. అందుకే మౌనంగా ఉండిపోయారు. సరాగాకి అంతకన్నా ఇష్టం లేదు. మరో 2 నెలలు గడిచాయి. ఈలోగా కామేశ్వరి మరో 2 సార్లు ఫోన్ చేసి రాహుల్ విషయంలో రామారావు దంపతుల మీద ఒత్తిడి చేసింది. చూద్దామంటూ దాటేశారు. ఆ రోజు సాయంత్రం సరిగ్గా 6 గంటలకు గేటు తోసుకొని వస్తున్న కామేశ్వరి ఆమె పక్కన హుందాగా అందంగా రాజసం ఉట్టిపడుతూ నడిచి వస్తున్న యువకుడిని చూసి ఆశ్చర్యంతో ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు రామారావు దంపతులు. కామేశ్వరి చిరునవ్వుతో పరిచయం చేసింది. ఇతనే రాహుల్, వారమైంది ఇండియాకి వచ్చి. డ్యూటీలో కూడా జాయిన్ అయ్యాడు. నమస్తే అంకుల్, వినయంగా నమస్కరించాడు రాహుల్. అతని రూపం, అతని వినయం, అతని ప్రొఫైల్ చూసి ఇతన్నా మేము తిరస్కరించింది అని పశ్చాత్తాపడ్డాడు రామారావు. రికార్డింగ్ నుంచి అప్పుడే వచ్చిన సరాగాని పరిచయం చేశాడు. అతన్ని చూడగానే సరాగా గుండె కొట్టుకోవడం మానేసింది. ఎంత అందంగా ఉన్నాడు అనుకునింది. ఆ రాత్రి తండ్రి, ఆ అబ్బాయి నీకు నచ్చాడా అమ్మా, నిన్ను తను టీవీలో చూసి ఇష్టపడ్డాడట అని చెప్తుంటే 2 చేతులతో మందారం లాంటి మొహం దాచేసుకొని గదిలోకి పారిపోయింది. మరో 1 నెల రోజుల్లో వాళ్ళ పెళ్ళి ఆడంబరంగా జరిగింది. ఎంతోమంది పేరున్న సింగర్స్, టీవీ, సినీ కళాకారులు వచ్చి ఆశీర్వదించారు. శోభనం నాటి రాత్రి తెల్ల చీరలో నిండు చందమామలా మెరిసిపోతున్న సరాగాని దగ్గరకు తీసుకొని, నీ పాటంటే నాకు ప్రాణం, నీ స్వరం వింటూ నన్ను నేను మర్చిపోతాను, ప్రతిరోజు నీ పాటల సీడీ వింటే కానీ నిద్ర రాదు, ఇప్పుడు నాకు సీడీలతో పనిలేదు కదూ, హాయిగా నువ్వు తీయగా నా చెవుల్లో అమృతం పోస్తున్నట్టు పాడతావు కదూ అన్నాడు గుసగసగా రాహుల్. అతని మాటలకి సరాగా మనసు కడలి తరంగాల్లా ఎగిసి పడింది. పరవశంతో అతని గుండెల్లో ఒదిగిపోతూ అస్పష్టంగా తలూపింది. ఏది, ఒక్క పాట పాడవా ప్రాధేయపూర్వకంగా అడిగాడు. రాధికా కృష్ణ తవ విరహే కేశవ అష్టపది అందుకుంది. ఈ విరహం నీ గొంతులో నా కోసమా, ఆ కృష్ణుడి కోసమా? సిగ్గుతో అరచేతుల్లో మొహం దాచుకుంది. ఒక సినిమా పాట పాడవు. సన్నగా వీచే చల్లగాలికి కనులు మూసిన కలలాయే. వావ్, అద్భుతం, మరోసారి పాడవు ప్లీజ్, పాడు రాగా. నీ పేరు సరాగా కాదు, అనురాగా, నా అనురాగా. ఈ రాత్రి పాటలతోనే గడిపేద్దామా తీయ తీయగా అంది. నిజమే సుమా, నీ పాటల మత్తులో పడి అసలు మత్తు మరిచాను, కౌగిట్లో బంధించాడు. రోజులు క్షణాల్లా గడిచిపోయాయి. రాహుల్ ప్రేమలో పూర్తిగా తడిసి ముద్దయిపోయింది సరాగా. మరో 15 రోజుల కాలం ఓ గాలి కెరటంలా సాగిపోయింది. ఇవాళ నా కాన్సర్ట్ ఉంది రవీంద్ర భారతిలో, సాయంత్రం త్వరగా వచ్చేస్తారుగా
అడిగింది సరాగా ఆఫీస్కి బయలుదేరుతున్న రాహుల్తో. ఈజ్ ఇట్? ఎప్పుడు ఫిక్స్ అయింది? సంతోషంగా అడిగాడు. పెళ్ళికి ముందే 10 రోజుల ముందు ఫిక్స్ అయింది. అలాగా? ఎవరెవరు పాడుతున్నారు? నేను, శృతి, గిరి, కృష్ణ మెయిన్ సింగర్స్. మరో 2 అప్కమింగ్ సింగర్స్ కూడా ఉన్నారనుకుంటా అంది. ఓ, అయితే ఇంకే, తప్పకుండా వస్తాను. నువ్వు ముందు వెళ్ళాలేమోగా, వెళ్ళు, నేను ఆఫీస్ నుంచి నేరుగా వస్తాను, సరేనా అన్నాడు సరాగా నుదుటి మీద పడిన వెంట్రుకలు పెదాలతో సరిచేస్తూ. మధురంగా నవ్వింది సరాగా. రవీంద్ర భారతిలో ఆ సాయంత్రం సరాగా ఆమె బృందం పాడిన పాటలతో పాటల పండుగ జరిగింది. సరాగా సోలో పాటలు కొన్ని పాతవి పాడింది. గుండమ్మ కథలో అలిగిన వేళనే చూడాలి, అర్ధాంగిలో వద్దురా కన్నయ్య, ఎక్కడమ్మా చంద్రుడు వగైరా పాటలు పాడుతుంటే పిన్ డ్రాప్ సైలెన్స్తో ట్రాన్స్లోకి వెళ్ళిపోయిన ప్రేక్షకులు ఆమె పాటలు పూర్తి కాగానే చప్పట్ల హారతి పట్టాయి. ఆ తర్వాత శశిరేఖ, వసంత అనే 2 అమ్మాయిలు కూడా కొన్ని కొత్త సినిమా పాటలు పాడారు. కానీ ఎవరికీ అవి అంతగా నచ్చలేదు. చాలామంది ప్రేక్షకులు లేచి వెళ్ళిపోయారు. మనం కూడా వెళ్దాం అంది సరాగా. ఉండు, వీళ్ళు చక్కగా పాడుతున్నారు, పూర్తిగా విని వెళ్దాం అన్నాడు. చిత్రంగా చూసింది సరాగా అతని వైపు. ఎవరికీ నచ్చనివి ఇతనికెలా నచ్చాయి అనుకుంది. కార్యక్రమం పూర్తి కాగానే కారులో కూర్చొని భర్త వైపు చిరునవ్వుతో చూస్తూ తన చేతిలో కవర్ అందించబోయింది సరాగా. నాకెందుకు నీ కష్టార్జితం, అది నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకో అన్నాడు రాహుల్. అతని విశాల హృదయానికి, సంస్కారానికి మురిసిపోతూ అడిగింది. బాగా పాడానా? అతను ఏం మాట్లాడలేదు. కొన్ని క్షణాలు అతని ప్రశంస కోసం ఎదురుచూసి, చెప్పరే, బాగా పాడానా అంది. రాహుల్ ఆమె వైపు చిరునవ్వుతో చూసి, అక్కడి ప్రేక్షకుల స్పందన చూశాక బాగాలేదు అని చెప్పే ధైర్యం నాకుందంటావా అన్నాడు. హాయిగా నవ్వేసింది సరాగా. మరో 10 రోజుల్లో అన్నమాచార్య జయంతి ఉత్సవాలు జరిగాయి. ఆ సందర్భంగా త్యాగరాయ గానసభలో సరాగా అన్నమాచార్య సంకీర్తన కార్యక్రమం జరిగింది. ఆ రోజు ఆదివారం కావడంతో రాహుల్ సరాగాని తనే స్వయంగా కారులో వెన్యూకి తీసుకెళ్లాడు. కిటకిటలాడిపోయింది హాలు. గంటన్నర సేపు ఆమె ఎంతో భక్తి పారవశ్యంతో ఆలపించిన కీర్తనలతో ప్రేక్షకులు తన్మయులైనారు. మర్నాడు రాహుల్ ఆఫీసు నుంచి వస్తూ యాపిల్స్, ద్రాక్ష, డ్రై ఫ్రూట్స్, ప్రోటీన్ పౌడర్ కొనుక్కొచ్చాడు. ఏంటివన్నీ, దేనికి ఆశ్చర్యంగా అడిగింది సరాగా. ఎందుకేంటి, నీకోసమే. ఇవన్నీ తీసుకుంటూ నువ్వు బాగా ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా ఎన్నో అద్భుతమైన పాటలు పాడాలి, ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందాలి. అందుకే ఈరోజు నుంచి రాత్రిళ్ళు పడుకునేటప్పుడు పాలల్లో ఈ ప్రోటీన్ పౌడర్ కలుపుకొని తాగాలి. నేను కల్పిస్తాను, నువ్వు తాగాలి అన్నాడు ఆమె చెక్కిళ్ళు నిమురుతూ. సరాగా చెక్కిళ్ళు తడిసిపోయాయి కన్నీటితో. ఏమైంది అంత ప్రేమ? ఏమైంది ఆ అనురాగం, ఆ మోహం? సరిగ్గా నెల క్రితం వేదిక మీద ఆనంద భైరవి సంస్థ వాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తను రక్తం కారినా పర్వాలేదు అన్నట్టు గొంతు చించుకొని పాడడానికి ప్రయత్నించి పాడలేక గుండె పగిలి ఏడుస్తుంటే అతను చిన్న ఓదార్పు మాట కూడా పలకలేదు. మౌనంగా ఉండిపోయాడు. ఊహించిన విధంగా తనకెంతో ఇష్టమైన తన భార్య గొంతు అలా అయిపోవడంతో షాక్కి గురైనాడేమో అనుకుంది. కానీ 10 రోజులు ఎంతగా ప్రాక్టీస్ చేసినా పాడలేకపోగా దగ్గుతో బాధపడుతుంటే, హాల్స్ తీసుకొని కొన్నాళ్ళు ఆగి ట్రై చేయొచ్చు కదా, ఇప్పుడు నువ్వు పాడకపోతే కొంపలేం అంటుకున్నాయి అని మాట్లాడటంతో సరాగా నిర్ఘాంతపోయింది. ఇతను తనను ప్రేమించి రాయబారాలు నడిపించి వెంటబడి పెళ్లి చేసుకున్న రాహులేనా అన్నట్టు వెర్రిగా చూసింది. అయినా అతనిలో చలనం లేదు. కనీసం డాక్టర్ దగ్గరకు వెళ్దాం, ఈఎన్టీ స్పెషలిస్ట్కి చూపిద్దాం అని కూడా అనలేదు. తనంతట తాను నోరు విప్పి, గొంతు చాలా నొప్పిగా ఉంది రాహుల్, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళవా అని అడిగింది. నాకు టైం ఎక్కడుంది, నువ్వు వెళ్ళు అన్నాడు నిర్లక్ష్యంగా. సరాగాకి ఏడుపు వచ్చింది. నాగలక్ష్మి ఓ 20 రోజులు హాల్స్ వేసుకోమని, గోరువెచ్చని నీళ్ళల్లో ఉప్పు వేసి గాగులు చేయమని, పాలల్లో మిరియాల పొడి వేసుకొని తాగమని, ఇలా అనేక రకాల చిట్కాలు సూచించి తగ్గకపోగా బొంగురు నుంచి అసలు గొంతే లేకపోవడం చూసి కంగారు పడి 4 రోజులు మా ఇంటికి తీసుకెళ్తాను బాబు, గొంతులో ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉందేమో, ఓసారి డాక్టర్కి చూపిస్తే యాంటీబయాటిక్ ఇస్తారు, సెట్ అవుతుంది
అని అల్లుడితో అంది. తీసుకెళ్ళండి, నా పర్మిషన్ దేనికి అన్నాడు దురుసుగా. సరాగాని వెంటనే తీసుకువచ్చేసింది నాగలక్ష్మి. అదే రోజు సాయంత్రం రామారావు కూతుర్ని తీసుకొని ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయన పరీక్షించి గొంతులో ఇన్ఫెక్షన్ ఏమీ లేదు, మరి ఇలా ఎందుకైందో నాకేం అర్థం కావటం లేదు, ఎందుకైనా మంచిది ఎక్స్రే తీయించండి అని అన్నాడు. మర్నాడు ఎక్స్రే తీయించాడు రామారావు. ఆ రిపోర్ట్లో కూడా లోపం ఏమీ కనిపించలేదు. నాకేమీ డిఫెక్టే కనిపించడం లేదు. అనవసరంగా యాంటీబయాటిక్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. చూడండి, హాల్స్ వేసుకొని వామ్ వాటర్లో సాల్ట్ వేసుకొని 2 పూట్ల గాగులు చేయండి, కాఫ్ సిరప్ తీసుకోండి, దానంతటా అదే సెట్ అవ్వాలి అన్నాడు డాక్టర్. భార్యాభర్తలిద్దరికి మతిపోయినట్లుగా ఉంది. సరాగాకి పిచ్చెక్కినట్లుగా ఉంది. ఈ స్వరం ఇంతేనా? ఈ స్వరమేణి ఇంక మోగదా? ఏం జరిగింది తనకి? 10 రోజులైంది పుట్టింటికి వచ్చి. ఒక్కనాడు తనంత తానుగా ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని కానీ, డాక్టర్ దగ్గరకు వెళ్ళావా, డాక్టర్ ఏమన్నాడు అని కానీ అడగలేదు. సరికదా, నేను బిజీగా ఉన్నాను, మందులు వాడుతున్నావుగా, తగ్గుతుందిలే అంటూ పొడి పొడిగా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. తన గొంతు ఇలా అయిందని స్నేహితులు, పరిచయస్తులు ఎందరో వచ్చి చూసి వెళ్ళి 4 ఓదార్పు మాటలు చెప్తున్నారు. కొందరు కొన్ని రెమెడీలు కూడా చెప్తున్నారు. కానీ అతను ఒక్కసారి కూడా చూడటానికి రాలేదు. పుట్టింటికి తన ఇంటికి ఉన్నది 30 కిలోమీటర్ల దూరం మాత్రమే. అయినా అతనికి రావడానికి సమయమే లేదు. ఎందుకు ఇలా జరిగింది? ఏమైంది రాహుల్కి? తన గొంతు పాడవడంతో తను కూడా పనికిరాలేదా? అతను తన గొంతునే ప్రేమించాడా? తనని ప్రేమించలేదా? హాయ్ సరాగా, ఎలా ఉన్నావు? శేఖర్ లోపలికి వచ్చాడు. సరాగా కన్నీళ్లు తుడుచుకొని నవ్వింది. ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉందా? లేదన్నట్టు తలాడించింది. శేఖర్ కొన్ని క్షణాలు మౌనంగా ఉండి అన్నాడు, రాహుల్ రాలేదా? సరాగా మాట్లాడలేదు, మొహం తిప్పుకుంది. శేఖర్ ఆమెనే చూస్తూ అన్నాడు, శశిరేఖ తెలుసుగా? సరాగా ప్రశ్నార్థకంగా చూసింది. శశిరేఖ తెలియకే, స్టఫ్ తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ, 3rd క్లాస్ సింగర్, ఆమె ప్రసక్తి ఎందుకు అన్నట్లు చూసింది. ఈ మధ్య ఆవిడ చాలా షైన్ అవుతుంది. ఎక్కడ చూసినా ఆవిడ పాటలే. 2 ఫెయిల్యూర్ సినిమాల్లో కూడా పాడిందట. ఈ మధ్య నువ్వు ఇలా సిక్ అవడం ఆవిడికి బాగా అడ్వాంటేజ్ అయ్యి సడన్గా పాపులర్ అయింది. పేలవంగా నవ్వింది. అది ఆవిడ అదృష్టం అనుకుంది మనసులో. ప్రేక్షకుల్ని సీట్లకు కట్టిపడేసే మంత్రదండం లాంటి స్వరం ఆమెది. జలపాతంలా దూకుతూ, నదిలా పారుతూ, సముద్రంలా కేరింతలు కొట్టే గమకాలు, అమృతపు దారుల్లో తేనెలో ముంచి తీసిన పంచదార చిలకలాంటి మాధుర్యం నిండి ఉండే స్వరం. అలాంటిది ఇప్పుడు గుండెల్ని చీల్చుకుంటూ వచ్చింది దుఃఖం. శేఖర్ సరాగా క్లాస్మేట్, ఆమె అభిమాని, ఎంతో ఆత్మీయుడు. తన స్నేహితురాలు, తనకెంతో ఇష్టమైన సింగర్ ఇలా అయిపోతే అతని హృదయం ద్రవించిపోయింది. నేను పని చెప్తాను, చేస్తావా సరాగా? ఏంటన్నట్టు చూసింది. కొన్ని మనం మూఢనమ్మకాలని తీసిపారేస్తాం, కానీ అవే మనకి దివ్య ఔషధాలుగా పనిచేసి అసాధ్యాలను సుసాధ్యాలు చేస్తాయి. నాకు తెలిసిన ఒక గొప్ప వైద్యుడున్నాడు, ఆయన దగ్గరకు తీసుకువెళ్తాను, వస్తావా? ఆశగా చూసింది. నా గొంతు నాకు వస్తుంది అంటే ఎక్కడికైనా వస్తాను, నూతిలో నుంచి అన్నట్టుగా అంది. శేఖర్ క్షణం కూడా ఆలస్యం చేయలేదు. అయితే వెంటనే లేచి జడేసుకొని చీర మార్చుకోరా ఆజ్ఞాపిస్తున్నట్లు అన్నాడు. అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టిన రామారావుతో అన్నాడు, అంకుల్, నేను 10 నిమిషాల కారు తీసుకుని వస్తాను, మీరు సరాగా రెడీగా ఉండండి అంటూ రివ్వున బయటికి వెళ్ళి బండి స్టార్ట్ చేశాడు. సుమారు గంట ప్రయాణం తర్వాత షాద్ నగర్కి కొంచెం అవతల విసిరేసినట్లున్న ఒక కుటీరంలోకి తీసుకెళ్లాడు. గుండెల దాకా పెరిగిన తెల్లటి గడ్డం, కాషాయ వస్త్రాలు, జింక చర్మం మీద కూర్చున్నాడు ఓ స్వామీజీ. ఆయన కూర్చున్న గది చాలా చిన్నది. గోడలకి ఆనించి 2 చిన్న రోళ్ళు, ఒక పెద్ద రోలు, ఏవో మూలికలు, మరేవో సీసాల్లో కొన్ని పసర్లు. ఆ వాతావరణం చూడగానే సరాగాకి కాస్త భయం వేసింది. ఆమె భయం గమనించిన శేఖర్ భయపడొద్దన్నట్టు ఆమె భుజం తట్టి కూర్చోమన్నట్టుగా రామారావుకి సరాగాకి కూడా సైగ చేసి ఆ స్వామికి కొంచెం దూరంగా నేల మీద కూర్చున్నాడు. సరాగా, రామారావు కూడా కూర్చున్నారు. శేఖర్ క్లుప్తంగా విషయం వివరించాడు.
ఆయనంతా విని సరాగాని దగ్గరకు రమ్మని నోరు తెరవమన్నాడు. ఆమె నోరు తెరిచింది. స్వామీజీ చిన్న టార్చ్ లైట్ తీసుకొని తీక్షణమైన కళ్ళతో ఆమె గొంతులోకి చూశాడు. 30 సెకండ్లు అలా చూసి టార్చ్ లైట్ పక్కన పెట్టాడు. గంభీరంగా అడిగాడు, రోజు ఆహారం ఏం తీసుకుంటావు? మామూలుగా అన్నం, పప్పు, కూర చెప్పింది సరాగా. ఉదయం పలహారం ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా ఏదో ఒకటి. రాత్రి డిన్నర్ అన్నం, పడుకునేటప్పుడు పాలు, ప్రోటీన్ పౌడర్ వేసుకొని తాగుతా. ఆయన బ్రుకుటి ముడిపడింది. ఆమెతో మాట్లాడుతూనే చిన్న రోలులో ఏవో మూలికలు వేసి నూరడం పూర్తయ్యాక సరాగాని నోరు తెరవమని నోట్లో 2 చుక్కలు రసం పిండాడు. ఆ మూలికల పేస్టు ఆమె చేతికిచ్చి గొంతు చుట్టూ రుద్దుకోమన్నాడు. నోరంతా చేదుగా అయిపోవడంతో వాంతి వచ్చినట్లు అయింది సరాగాకి. చూడమ్మా, నీకు ఇప్పుడు ఇచ్చిన పసరుతో నీకు ఇవాళంతా బాగా వాంతులు అవుతాయి, విరోచనాలు కూడా అవుతాయి. ఈ రోజుకి మజ్జిగ తప్ప మరో ఆహారం తీసుకోవద్దు. 2 రోజుల తర్వాత నీకు నా పద్ధతిలో వైద్యం ప్రారంభిస్తాను. ఆ వైద్యం ఆపకుండా 1 నెల రోజులు తీసుకోవాలి. వారానికి 2 సార్లు నువ్వు నా దగ్గరికి రావాల్సి ఉంటుంది. నువ్వు కోల్పోయిన నీ స్వర మాధుర్యం నీకు తప్పకుండా తిరిగి లభిస్తుంది. అది నా పూచి. అయితే ఈ 1 నెల రోజులు నువ్వు తినే ఆహారం నీ చేతులతో స్వయంగా నువ్వు చేసుకొని తినాలి. ఏ రోజు ఏం తిన్నావో నాకు రోజు చెప్పాలి. లేదంటే ఈ 1 నెల రోజులు నువ్వు నా ఆశ్రమంలో ఉండాలి. ఏం చేయగలవో చెప్పు అన్నాడు ఆ స్వామీజీ. తర్వాత ఏం జరుగుతుందో ముగింపు భాగంలో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.